హాయ్ అండి. ఎలా ఉన్నారు? ఈరోజు నెల్లూరు చేపల పులుసు చెప్తాను. నెల్లూరు చేపల పులుసులో ఇది కోలాసా చేపలతో చేస్తున్నాను. ఇవి శ్రీహరికోట పులికాట్ సరస్సులో దొరుకుతాయి ఈ చేపలు. ముందుగా ఆనియన్స్, టమాటోలు అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. ఆనియన్స్ వేసి బాగా మగ్గనిచ్చిన తర్వాత టమాటోస్ వేసుకున్నాను. కొంచెం నూనె ఎక్కువే వేసుకోవాలి ఈ కూరకి. టమాటోస్ బాగా దగ్గరికి పడిపోయాయి, మెత్తగా అయిపోయాయి అన్నప్పుడు కొంచెము ధనియాల పొడి, కారము, ఉప్పు అవన్నీ వేసుకోవాలి. కొంచెం ఇవి మాడకుండా కూడా ధనియాల పొడి, ఉప్పు, కారము వేయించుకునేటప్పుడు కొంచెం నీళ్ళు కూడా చల్లుకొని చేసుకోవచ్చు, వేపుకోవచ్చు. ఇవి బాగా దగ్గర పడిన తర్వాత చింతపండు పులుసు, ఇవి 1 కేజీ ఉన్నాయి. చింతపండు పులుసు ఒక పెద్ద లెమన్ సైజ్ అంత చింతపండు పులుసు తీసి పోసాను. పోసిన తర్వాత అప్పుడు కొంచెం కరివేపాకు వేసాను. కొంచెం పులుసు బాగా ఉడికిన తర్వాత వెల్లుల్లిపాయల్ని కచ్చాపచ్చా దంచుకొని ఆ పులుసులో వేసాను. ఆ పులుసులో ఈ టైంలో వెల్లుల్లిపాయలు వేస్తే బాగా టేస్ట్, స్మెల్ బాగా వస్తుంది. అదే ముందే పోపు స్టార్టింగ్లో వేస్తే అంత టేస్ట్ అనిపించదు. కాబట్టి పులుసు ఉడికేటప్పుడు వేసుకుంటే మనకి ఆ టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది, వెల్లుల్లిపాయల టేస్ట్. తర్వాత ఫిషెస్ కడిగి పెట్టుకున్న ముక్కల్ని వేశాను. అది కుదరలేదు నాకు వేయటము. బాగా పులుసు బాగా ఉడికిన తర్వాత ఒకసారి జస్ట్ గిన్నెని కదుపుకొని చూసుకుంటే మనకి పులుసు చిక్కదనము అంత చాలా లేదా ఇంకొంచెం సేపు ఉడకాలా అనేది ఒకసారి గమనించుకోండి. ఇప్పుడు ఇందులో వేయించి పెట్టుకున్న ధనియాల పొడి కాదు, ధనియాలు, మెంతులు, కొంచెం జీలకర్ర, ఆవాలు ఇవి వేయించి పెట్టుకోవాలి. వేయించి వాటిని రోట్లోనే దంచేసాను, లేదు మిక్సీ అయినా పట్టుకోవచ్చు. కొంచెమే అనేసి నేను దంచేసాను. మెయిన్ ఈ పులుసులోకి ఈ పొడే ముఖ్యం అన్నమాట. ఈ పులుసు బాగా ఉడికిపోయింది, ఇంకా ముక్క కూడా ఉడికిపోయింది అన్నప్పుడు ఈ పొడి వేసేసి ఒక 10 మినిట్స్ మూత పెట్టేసి ఇంకా దించేస్తే చాలా బాగా ఉంటుంది కూర. ఈ మసాలా కూడా అప్పుడే బాగా పడుతుంది. చూడండి, ఇట్లా వేసిన తర్వాత ఒక్కసారి అలా మిక్స్ అయిందే లేదో మిక్స్ చేసేసుకొని ఇంకా మూత పెట్టేసేయండి. మూత పెట్టి ఒక 10 మినిట్స్ చాలు, ఎందుకంటే ఆల్రెడీ ఉడికిపోయింది కాబట్టి. ఈ టైంలోనే ఒకసారి చూసుకోండి ఉప్పు, కారాలు అన్నీ. ఇంకా పులుసు ఉడికిపోయింది. థ్యాంక్ యూ.